మాకు తెలీదు. నీకే తెలుస్తది. ఎందుకంటే రోజుకు 20, 30 కాల్స్ వస్తాయి కాబట్టి. ఎట్లా ఉంది సమాజంలో వృద్ధుల పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏందంటే పెద్దవాళ్ళని చూసుకోలేకపోతున్నారు ఇంట్లో. ఆ! మెయిన్ ఏందంటే మానసిక ఒత్తిడులు కొంతమంది ఓకే. గురవుతున్నారు. ఆ! ఓపిక అనేది చాలా తక్కువుంది. పెద్దవాళ్ళు ఏందంటే ఓపిక లేక కొన్ని విషయాలు మరీ మరీ అడుగుతుంటారు. ఆ! ఆ! ఈ ఆ! చాదస్తం మాటలు అచ్చచ్చా! మాట్లాడతామని, వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకి నచ్చకపోవడము. అట్లా ఓకే. ఆహ్, ఇంట్లో వీళ్ళేందంటే వీళ్ళు ఆఫీస్‌లోకెళ్తుంటారు. వీళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉంటారు, ఖాళీగా ఉంటారు. ఓహ్! సో, అట్లా కొంతమంది చాలామంది చాలా రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళ పిల్లలుంటారు. పెద్దవాళ్ళని చూసుకోవాలంటే వాళ్ళకి ప్లేస్ ఉండదు. సో, అదొక సమస్య. హ్మ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యూటీకెళ్తారు. మళ్ళీ ఈవినింగ్, మధ్యాహ్నం టైంలో చూసుకొని టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు అదొకటి లేకుండా. ప్లస్ ఇంకో కొంతమందేందంటే ఎవ్వరు లేని వాళ్ళున్నారు. ఇప్పుడు ఓకే. భార్య ఉండి భర్త చనిపోయిన వాళ్ళు ఎక్కడికెళ్ళాలో తెలవదు. ఓకే. సో, ఓకే. ఈరోజుంటారు, రేపుంటారు. రేపన్నాడు పరిస్థితి ఒంటరిగా ఉండి ఏదన్నా ఇన్సిడెంట్ అయినా కూడా తెల్లారి ఎవరు లేపుతారా, లేపలేరా అనే సిచ్యువేషన్‌లో ఉన్నారు. అబ్బా! ఒక ఆ! రాత్రి పడుకుంటే మరుక్షణం తెల్లారి నిద్ర లేసి ఎవరన్నా ఉంటారా, లేరా అనేది లేకుండా ఉన్నారు కొంతమంది. సో, హ్మ్. అట్లాంటి వాళ్ళ కోసం నేనేందంటే ఎవ్వరు లేని వాళ్ళ కోసం నేను చేరదీసి నేను చూసుకుంటున్నాను. అచ్చా! ఇప్పుడు నీ ఆశ్రమంలో ఉండేవాళ్ళంతా ఎవరు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు. లేని మన వాళ్ళు. దగ్గర కొడుకులు, బిడ్డలు లేని వాళ్ళు ఒక నలుగురు, ఐదుగురున్నారు. సో, హ్మ్. మిగతా వాళ్ళంతా కంప్లీట్‌గా ఎవరు లేని వాళ్ళున్నారు. ఓకే. సో, కొడుకులు, బిడ్డలు వదిలేసిన వాళ్ళు. కొడుకులు, బిడ్డలు వదిలేసిన వాళ్ళు దాదాపు ఒక 10, 15 మంది వరకున్నారు. ఆ! సో, ఉండి చూసుకోలేని వాళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా కాల్సొస్తున్నాయి.